హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో ఏంటో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఛానల్ ఎవరైతే కొత్త క్రియేటర్స్ ఉన్నారో, ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టుకున్నారో, లేకపోతే ఆల్రెడీ ఓల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఛానల్ పెట్టిన తర్వాత ఎవరికి చాలామంది ప్రాబ్లమ్స్ ఏంటి, వ్యూస్ రావట్లేదు, వీడియో అనేది ట్రెండింగ్లోకి వెళ్ళట్లేదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో చాలామంది సఫర్ అవుతున్నారు. సో అట్లాంటి వాళ్ళకు నేనైతే కొన్ని మంచి టిప్స్ అయితే తీసుకొచ్చిన, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మనకి మన ఛానల్ గ్రో కావాలనుకున్నా కానీ, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ రావాలి, వాచ్ అవర్స్ రావాలనుకున్నా కానీ, మనకు మెయిన్ ఏంటంటే మన వీడియోస్ అనేది ట్రెండింగ్ అవ్వాలి, వైరల్ అవ్వాలి. అప్పుడే మన వీడియోని వ్యూవర్స్ ఎప్పుడైతే చూస్తున్నారో, మన వీడియోస్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తున్నారో, అప్పుడే మన సబ్స్క్రైబర్స్ కౌంట్ అండ్ మన వాచ్ అవర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ రావాలి. మనకు వీడియో ఎట్లా వైరల్ చేసుకోవాలి, మన వీడియోను మనం ఎట్లా ట్రెండింగ్‌లోకి తీసుకెళ్ళాలంటే అది మన చేతుల్లోనే ఉంటది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఒక సైకిల్ అనేది పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మన వీడియో ఈరోజు రిలీజ్ చేస్తున్నాను. సో మళ్ళీ రేపు ఇదే టైంకి రిలీజ్ చేశా అంటే ఒక సైకిల్ అంటే వీక్లీ మీరు ఆహ్, పర్ డేకి ఒక వీడియో రిలీజ్ చేస్తారా? లేకపోతే వీక్లీ ఆహ్, 2 వీడియోస్ చేస్తారా? లేకపోతే వీక్లీ వన్స్ చేస్తారా? లేకపోతే ఎవ్రీ డే ఒక్కొక్క వీడియో చేస్తారా? అనేది మనమైతే ఒక సైకిల్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఎవరైతే వ్లాగ్స్ చేస్తారో, లేకపోతే టెక్ ఛానల్స్ ఆర్ ఫుడ్ ఛానల్స్ ఎక్సెప్ట్ షార్ట్ ఫిలిమ్స్ ఇట్లాంటివి పక్కకు పెడితే, సో మన ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఛానల్స్ ఉన్నాయో, వీళ్ళు రెగ్యులర్‌గా ఒక వీడియో అప్‌లోడ్ చేయడం వల్ల మన ఛానల్ యాక్టివ్‌లో ఉండే ఛాన్స్ ఉంటది. మన ఛానల్ ఎక్కువ యాక్టివ్‌లో ఎందుకంటే ఎవ్రీ డే మనం వీడియో పెడుతున్నాం కాబట్టి, సో యూట్యూబ్ ఆల్గారిథం అనేది మన పైన ఒక లుక్ ఉంటది. అంటే ఎవ్రీ డే ఒక వీడియో పెడుతున్నారు కాబట్టి, ఏదో ఒక రోజు ఒక వీడియోను ట్రెండింగ్ చేస్తుంది 100%. సో మనం మెయిన్ జేయాల్సిందేందంటే, ఒక సైకిల్ అనేది పెట్టుకోవాలి. సేమ్ వీడియోస్ ఒకటే ఎవ్రీ డే మనం సేమ్ ఒక టైం ఏదైతే పెట్టుకుంటామో, ఆ టైంలో మనం వీడియో రిలీజ్ జేయాలి. ఓకే. నెంబర్ 2 పాయింట్ వచ్చేసి, మనకు యూట్యూబ్‌లో వీడియో రిలీజ్ చేసేటప్పుడు, సో నువ్వేదైతే కంటెంట్ అనుకుంటావో, నీ యూట్యూబ్ ఛానల్ కంటెంట్ ఏదైతే అనుకుంటావో, సేమ్ ఆ కంటెంట్ మీదనే నువ్వు వీడియోస్ చేస్తూ ఉండాలి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక టెక్ ఛానల్ పెట్టినావు. నువ్వు ఏదన్నా ఉంటే వీడియోస్ చేస్తే టెక్‌కి సంబంధించిన వీడియోస్ మాత్రమే చేయాలి. అందులో ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ తీసుకొచ్చి పెట్టడం గానీ, లేపోతే వ్లాగ్స్ తీసుకొచ్చి పెట్టడం గానీ, అట్లా చేస్తే ఏమైతదంటే, సో ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక కంటిన్యూయస్‌గా 2 వీడియోలు నువ్వు చేస్తున్నావు. థర్డ్ వీడియో ఒక ఆడియన్ ఎవరైతే ఉన్నారో, ఓకే. ఈ ఛానెల్‌లో మనకు టెక్ సంబంధించిన వీడియోస్ ఉంటాయని వాళ్ళకొక ఐడియాలజీ ప్రకారం మన ఛానెల్ సెర్చ్ చేసే అవకాశం ఉంటది. సో మనం సెకండ్ పాయింట్ ఏందంటే, మనం ఏదైతే కంటెంట్ అనుకున్నామో అదే కంటెంట్‌ని వీడియోసే మనం అప్‌లోడ్ చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి, మనకి మన వీడియో వైరల్ అవ్వాలంటే మెయిన్ థింగ్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ ఇయ్యాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, నాది టెక్ ఛానెల్ ఉంది. ఇప్పుడు టెక్ ఛానెల్ ఉంటే హ్యాష్ ట్యాగ్ టెక్ వీడియోస్, హ్యాష్ ట్యాగ్ వైరల్, హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్, హ్యాష్ ట్యాగ్ టెక్ తెలుగు వీడియోస్ అని ఇట్లా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి మనం గనక కరెక్టు ట్యాగ్స్ ఇస్తే దానికి మన ఏదైతే వీడియో ఉందో అది వైరల్ అండ్ ట్రెండింగ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువుంటది. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, చాలామంది వీడియో చేస్తారు. కాకపోతే ఆ వీడియో క్లారిటీ ఉండదు, క్వాలిటీ ఉండదు. మనం మాట్లాడే వాయిస్ సరిగా ఉండదు. వేరే డిస్టర్బెన్స్ వస్తా ఉంటది. వీడియో క్వాలిటీ బాగోదు. అప్పుడు ఎవరైతే చూసే ఆడియన్ ఉన్నాడో, ఆ వీడియోని స్కిప్ చేయడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే మనం చేసే వీడియో క్వాలిటీ ఉండి, క్వాలిటీ వాయిస్ ఉంటే అటెన్షన్ అనేది ఉంటది. సో మన చెప్పే మ్యాటర్ అతను ఎగ్జాక్ట్‌గా తీసుకోగలుగుతాడు కాబట్టి వీడియోని ఎక్కువ సేపు చూసే ఛాన్స్ ఉంది. ఎక్కువ సేపు చూస్తే మనకేందంటే వాచ్ అవర్స్ వస్తది. ప్లస్ మనకి యూట్యూబ్ అల్గారిథం అనేది ఇంత యావరేజ్ చూస్తున్నారంటే, మనకు మినిమమ్ 100% వీడియోలో 50% మనకు యావరేజ్ డ్యూరేషన్ వాచ్ డ్యూరేషన్ ఉంటే, మన వీడియోని ఇంకా ఎక్కువ మందికి సజెషన్‌లో చూపిస్తది. సో మనం మెయిన్ పెట్టుకోవాల్సిందేందంటే, సో మనము వీడియో క్వాలిటీ ఉండాలి. మన వాయిస్ క్వాలిటీ ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, మెయిన్‌గా
వీడియో చేసిన తర్వాత మెయిన్ ఇది బెస్ట్ పాయింట్ అనుకోండి మీరు. థంబ్‌నెయిల్స్ చాలా అంటే అట్రాక్టివ్‌గా వాళ్ళకి చూడంగానే గన్ షాట్ లాగా ఉండాలి. అంటే థంబ్‌నెయిల్స్ చాలా బాగా పెట్టాలి. సో, మనము నార్మల్‌గా ఏదో రాసేసి పెట్టేస్తే అది అట్రాక్టివ్‌గా ఉండదు. సో, క్లిక్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. అదే మన థంబ్‌నెయిల్ చూడడానికి అట్రాక్టివ్‌గా ఉంటే 100% క్లికింగ్ రేట్ ఎక్కువొస్తది. క్లికింగ్ రేట్ వస్తే ఆటోమేటిక్‌గా వ్యూస్ ఒస్తది. అందులో ఉన్న కంటెంట్ చూస్తే మనకు ఆటోమేటిక్‌గా వాచ్ అవర్స్ ఒస్తది. సో, ఇప్పుడు మన వీడియో వైరల్ అవ్వడానికి ది బెస్ట్ పాయింట్ వచ్చేసి ఇదే. ఫస్ట్ మన వీడియోలోకి రావాలంటే మన థంబ్‌నెయిల్ అట్రాక్టివ్‌గా ఉండాలి. మన థంబ్‌నెయిల్ కరెక్ట్ పెట్టుకోవడం రావాలి మనకు. థంబ్‌నెయిల్ క్రియేట్ చేయండి. సో, నేను నెక్స్ట్ వీడియోలో థంబ్‌నెయిల్ మన మొబైల్ ఫోన్‌లోనే మనకు ప్రొఫెషనల్‌గా ఎట్లా చేయాలనేది ఒక వీడియో చేస్తా మీకు. సో, మనకు మెయిన్ థంబ్‌నెయిల్స్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఈ 5 పాయింట్స్ గనక మనము కరెక్ట్ మెయింటైన్ చేయగలిగితే నంబర్ 1 పాయింట్ వచ్చేసి యూట్యూబ్‌లో సేమ్ కంటెంట్ అప్‌లోడ్ చేయడము. ఒక రోజుకు ఏ టైంకైతే మన వీడియో అప్‌లోడ్ చేస్తామో సేమ్ టైంకి మనం మళ్ళీ అదే వీడియోని అప్‌లోడ్ చేయడము. ఇందులో మళ్ళా ఎక్స్‌ట్రా కంటెంట్స్ అంటే మిక్స్‌డ్ కంటెంట్స్ అప్‌లోడ్ చేయకపోవడం. థర్డ్ పాయింట్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ బాగా పెట్టడం. ఫోర్త్ పాయింట్ వచ్చేసి వీడియో క్వాలిటీ అండ్ మనం మాట్లాడే వాయిస్ క్వాలిటీ. ఇంకొకటి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి థంబ్‌నెయిల్స్ కరెక్ట్‌గా చేసుకోవడం వస్తే మన థంబ్‌నెయిల్ త్రూనే 50-70% క్లికింగ్ రేట్ చాలా వస్తది. సో, మనం ఈ 5 పాయింట్లు దృష్టిలో పెట్టుకుంటే 100% మన ఛానల్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటది. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఈ యూట్యూబ్ వీడియోస్ చేస్తారు. యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు ఆహ్, అంటే మన వీడియోలు వైరల్ అవ్వట్లేదు అని జెప్పేసి బ్రేక్ ఇస్తా ఉంటారు. లేకపోతే దాని మీద ఇంట్రెస్ట్ తగ్గించుకుంటా ఉంటారు. అంటే ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఏదైనా పని జేస్తే ఆహ్, అది ఎండింగ్ అయ్యేదాంక పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చూసుకుంటే, ఇప్పుడు మనము ఒక 20, 30 వేల జీతం జాబ్ రావడానికి చిన్నప్పటి నుంచెని మనము చదువుతా ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి దాని తర్వాత ఇంటర్వ్యూస్ ఎన్నో ఫెయిల్యూర్స్ ఇయన్నీ చూసుకుంటా ఏదో ఒక ఫైనల్ డే నువ్వు ఒక జాబ్ వస్తది అనుకో. సో, ఇందులో గూడా యూట్యూబ్‌లో గూడా సక్సెస్ అంత ఈజీగా రాదు. వచ్చే వాళ్ళకి ఏమో ఓవర్ నైట్‌లో వచ్చేస్తది. కొంతమందికి ఏంటంటే ఎన్ని ఇయర్స్ కష్టపడ్డా గూడా సో, ఫలితం అనేది రాదు. కానీ అసలు మనం బ్యాక్ స్టెప్ ఏయొద్దు. ఏ రోజు ఏమైతదో తెలియదు యూట్యూబ్‌లో. సో, నువ్వు చేసే పని నువ్వు కంటిన్యూయస్‌గా చేసుకుంటూ వెళ్తే 100% వన్ ఫైన్ డే యూ గాట్ సక్సెస్. సో, ఇదైతే నేను చెప్పగలుగుతా. సో, ఇంకా మంచి కంటెంట్స్ మీకు యూట్యూబ్‌కి సంబంధించిన కంటెంట్స్ మన ఛానల్‌లో ఎవ్రీడే ఒకటొస్తూనే ఉంటది. సో, ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇంకొక వీడియో మనకు ఐకార్డ్స్‌లో ఇస్తాను. అసలుకు మనకు యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళ గురించి నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ. అందులో మన ఛానల్‌లో ఉంది. సో, మీరొకసారి ఎళ్లి చూడొచ్చు. థాంక్ యూ.